పోతున్నారు. ఇంకా అతని ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాడు. కార్ అయితే అక్కడ పార్క్ చేశారు. తొందరగా వెళ్తున్నాడు. అసలు బ్యాక్ స్టోరీ ఏమైందో చూడండి. ముందు ఫ్రాంక్లిన్ అయితే కార్ ఎక్కారు. కార్ ఎక్కి ముంతల వాళ్ళ పెద్ద థియేటర్కి వెళ్తున్నాడు. ఇంకా ఈరోజు ఒక వార్ అయితే చేయబోతున్నాడు. ఇంకా ఫ్రాంక్లిన్ అయితే పెద్ద థియేటర్కి వెళ్ళబోతున్నాడు. ఇంకా ఫ్రాంక్లిన్ అయితే పెద్ద థియేటర్ గుంతల వల్ల థియేటర్ దగ్గరికి వచ్చేసారు. అప్పుడే ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది. కారు మొత్తం దూసుకుపోయింది. అందుకే ఏదో కారు వస్తుందని చూసుకుంటున్నారు. అప్పుడే ఒక బ్లూ కార్ అయితే చూశారు. ఫ్రాంక్లిన్ పరిగెట్టి అతను దొబ్బేసి కార్ అయితే తీసేసుకున్నాడు. ఇంకా మళ్ళీ ఫ్రాంక్లిన్ అయితే బయలుదేరారు. అప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అయిపోయింది. సెకండ్లో అయితే తప్పించుకున్నాడు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరారు. ఇంకా బుంతం వల్ల పెద్ద థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు ఫ్రాంక్లిన్ అయితే. ఫైనల్గా పెద్ద థియేటర్ గుంతల వాళ్ళ పెద్ద థియేటర్కి అయితే వచ్చేసారు. కానీ అప్పుడే ఒక స్తంభం అనేది కొట్టారు. కానీ ఏం పర్లేదని అనుకొని ఇంకా సినిమా థియేటర్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్తాం ఇంకా మనం పెద్ద థియేటర్కి అయితే వెళ్ళిపోతాం గాయస్. ఇంకా వెళ్దాం గాయస్. సినిమా అయితే బాగుంది గాయస్. మీరు మీ ఫ్యామిలీతో కంపల్సరీ చూడండి. ఇప్పుడే సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి అయితే వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా బొంతల వాళ్ళ థియేటర్ చాలా పెద్దగా ఉంది కదా గైస్. ఇంకా అప్పుడే ఇంకో పని చేశారు ఫ్రాంక్లిన్. తొందరగా బ్లూ కార్ అయితే తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తొందరగా కార్ ఎక్కేస్తున్నారు ఫ్రాంక్లిన్ అయితే. ఇంకా గైస్ మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పని చేయబోతున్నాం. అట్లా ఫ్రాంక్లిన్ అయితే వెళ్ళారు. ఇంకా అప్పుడే సడన్గా ఇంకో యాక్సిడెంట్ చేసేది. బట్ ఇట్స్ ఓకే అని కార్కి డ్యామేజ్ అవ్వలేదు అనుకుని అయితే ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాడు ఫ్రాంక్లిన్ అయితే. మళ్ళీ గుర్తేశారు. ఫ్రాంక్లిన్కి డ్రైవింగ్ రాదని చాలామంది అయితే అనుకుంటున్నారు బయట అయితే. కానీ ఫ్రాంక్లిన్ అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేవాక అస్సలు వెళ్ళలేదు. ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. అప్పుడే ఒక ఇల్లు అయితే చూశారు. ఏంటి ఇల్లు అని చూసి ఇట్లా చూసారు. అప్పుడు ఏదో ఓపెన్ అయింది డోర్ అయితే. ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళారు. ఇప్పుడు కొత్త ఇల్లు ఉంది. అప్పుడు ఒకసారి ఇంట్లోపలికి అయితే వెళ్ళారు. ఇంకా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే చూశారు. ఒకసారి ఒక జంప్ చేశారు. బాగుందని అనుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంకా ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోయాడు. కానీ ఇల్లు మాత్రం చిన్నగా ఉంది. కానీ ఒకసారి రెంట్ తీసుకుందామని మెట్లు ఎక్కాడు.
బట్ పైన ఫ్లోర్కి ఎక్కడికైతే అవ్వలేదు. అప్పుడే ఫ్రాంక్లిన్ దొరికారు. ఇంక డైరెక్ట్ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇంకా తొందరగా అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రాంక్లిన్. బ్లూ కార్ని తీసేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ అక్కడుందో అయితే ఫ్రాంక్లిన్ తెలీదు, కానీ ఎక్కుతున్నాడు. అప్పుడే ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక ట్రాక్ అయితే కనిపించింది. ఏంటో ట్రాక్ అది వెళ్ళి చూస్తే అక్కడ ఒక ట్రైన్ కూడా ఉంది. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ మాత్రం లేదు. ఫ్రాంక్లిన్ అయితే వెళ్తున్నాడు పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్లో చాలా ఎతికాడు కానీ దొరకలేదు. సడన్గా ఉంటుంది. తర్వాత మరి ఒక్క పెద్ద స్కిడ్ వేసాడు కానీ మళ్ళీ తిరిగి ఒకే ప్లేస్కి వచ్చాడు. ఎందుకని కార్ అయితే దిగేశారు. ఇంకా ఫ్రాంక్లిన్ నెక్స్ట్ పార్ట్లో ఏం చేశారో చూసుకుందాం గైస్. ఇంకా నెక్స్ట్ పార్ట్ గురించి అయితే ఉందాం. ఇంకా పెద్ద థియేటర్లోకి అయితే వెళ్ళిపోయారు కానీ మళ్ళీ